మీకిప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఏంటి కథ చెప్తాను అని సాంగ్ వినిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ కథకి సాంగ్కి ఒక చిన్న సంబంధం ఉంది. అదేంటో చూద్దాం. ఈ కథలో 3 మెయిన్ క్యారెక్టర్స్ మరియు ఒక బంగారు కిరీటం ఉంటాయి. ఈ ముగ్గురి క్యారెక్టర్స్లో ఒకటి రాజు, రెండవది గోల్డ్ స్మిత్ అంటే ఆభరణాలు తయారు చేసేవాడని అర్థం, మూడవది ఒక సైంటిస్ట్, లాస్ట్గా ఒక బంగారు కిరీటం. క్యారెక్టర్స్ అర్థమయ్యాయి కదా? ఇక కథ స్టార్ట్ చేద్దాం. అనగనగనగనగా ఒక సిసిలీ ఐలాండ్, అది చాలా అందంగా ఉంటుంది. ఐలాండ్లో సైరాస్యు అనే ఒక రాజ్యం ఉంది. అది ఒక ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. దానిని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజు పేరు హైరాన్. అతనికి దైవభక్తి ఎక్కువ. తను ఒక దేశం పైన యుద్ధం గెలిచి తన రాజ్యానికి తిరిగి వస్తూ తనకు ఎంతగానో ఇష్టమైన దైవానికి ఒక బంగారు కిరీటం చేపించాలి అని మనసులో అనుకున్నాడు. అనుకున్నదే తనుగా ఎక్స్పర్ట్ అయిన ఒక గోల్డ్ స్మిత్ని పిలిపించాడు. రాజు గోల్డ్ స్మిత్తో ఇలా చెప్పాడు: తన ఇష్టమైన దైవానికి ఒక బంగారు కిరీటం చేపిద్దామనుకున్నానని, కాబట్టి ప్రపంచంలో కల్లా అందమైన బంగారు కిరీటం తయారు చేయమని చెప్పాడు. ఆ తరువాత అతనికి కిరీటానికి సరిపడా బంగారు కాసుల్ని ఇచ్చి పంపించాడు. ఇక గోల్డ్ స్మిత్ ఒక అందమైన కిరీటాన్ని తయారు చేసి రాజు అడిగిన సమయానికి తెచ్చి ఇచ్చాడు. రాజుగారికి ఆ కిరీటాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. రాజుగారు గోల్డ్ స్మిత్ స్కిల్స్ని మెచ్చుకొని రాజమర్యాదలతో సత్కరించి తనను ఇంటికి పంపించాడు. ఆ కిరీటం ఎంత అందంగా ఉన్నా కానీ రాజుకు మాత్రం మనసులో ఎక్కడో అనుమానం ఉంది. ఆ కిరీటం తయారీలో గోల్డ్ స్మిత్ ఏదైనా కల్తీ చేశాడని. దాన్ని ఎలా కనుక్కోవాలో రాజుకు అర్థం కాలేదు. అప్పుడు ఆ రాజు తన రాజ్యంలో నివసించే ఒక సైంటిస్ట్ని పిలిపించాడు. ఆ సైంటిస్టే మన కథలో హీరో. ఈ సైంటిస్ట్ పేరేంటో స్టోరీ లాస్ట్లో చెప్తాను, మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. రాజుగారు జరిగిందంతా సైంటిస్ట్కి చెప్పి ఆ కిరీటం ఒరిజినల్ బంగారంతో చేసిందా లేదా కల్తీ ఏమైనా జరిగిందా కనుక్కోమని చెప్పాడు. అప్పుడు ఆ సైంటిస్ట్ ఆ కిరీటంలో ఏదైనా ఒక చిన్న ముక్కని తనకు రీసెర్చ్ చేయడానికి ఇవ్వమని అడిగాడు. కానీ ఆ రాజు ఆ కిరీటాన్ని డ్యామేజ్ చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అది అతనికి ఇష్టమైన దైవం కోసం చేపించింది కాబట్టి. సరే అని చెప్పి సైంటిస్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. రాజుగారు సైంటిస్ట్ని ఆగమని చెప్పి ఇలా వార్నింగ్ ఇచ్చాడు: నా గురించి తెలుసుగా, ఇది కనుక్కోవడంలో ఏదైనా తేడా జరిగితే నీ పీక కోసేస్తా అని వార్నింగ్ ఇచ్చి పంపించాడు. ఇక ఆ సైంటిస్ట్ చేసేది ఏమీ లేక దీర్ఘంగా ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. దాని గురించి డీప్గా ఆలోచిస్తూ పడుకున్నాడు. మరునాడు ఉదయం తను స్నానం చేద్దామని పూర్తిగా బట్టలు విప్పేసి టబ్బులోకి దిగాడు. ఆ టబ్లోకి దిగగానే కొంత వాటర్ బయటికి వచ్చింది. ఆ సైంటిస్ట్ వెంటనే ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇంకా కొద్దిగా లోపలికి దిగాడు. టబ్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి. అంతే, తన ఆనందానికి అవధులు లేవు. ఎగిరి గెంతేశాడు. తన ఒంటి మీద బట్టలు కూడా లేవన్న విషయాన్ని మర్చిపోయి రాజ్యం వీధుల్లో యురేకా యురేకా అంటూ పరిగెత్తాడు. యురేకా అంటే తెలుగులో నేను కనుగొన్నాను అని అర్థం. ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో ఇలా చెప్పాడు: మహారాజా, ఏదైనా టబ్లో వాటర్ నిండా తీసుకొని దాంట్లో కనుక మనం బరువైన వస్తువుని వేస్తే ఆ వస్తువు వెయిట్కి సరిపడా వాటర్ బయటకు వస్తాయి అని చెప్పాడు. మీకు ఇది కావాలంటే ప్రూవ్ చేసి చూపిస్తాను అని చెప్పి 2 టబ్బుల నిండా వాటర్, ఆ కిరీటంకి తయారు చేయడానికి సరిపడా ఒరిజినల్ బంగారం కాయిన్స్ కూడా తెప్పించాడు. అంతే, గోల్డ్ కాయిన్స్ని ఒక టబ్లో, కిరీటంని ఇంకొక టబ్లో వేశాడు. గోల్డ్ కాయిన్స్కి సరిపడా ఒక టంబ్లర్లో నుంచి వాటర్ బయటకు వచ్చాయి. కిరీటం బరువుకి సరిపడా వాటర్ ఇంకొక టంబ్లర్లో వచ్చాయి. ఆ 2 టంబ్లర్లో వాటర్ని కొలిస్తే 2 డిఫరెంట్ వెయిట్స్ వచ్చాయి. అంటే కల్తీ జరిగిందని అందరికీ అర్థమైపోయింది. రాజు మరియు ఆ రాజ్యంలోని ప్రజలు ఆ సైంటిస్ట్ తెలివితేటలకు మెచ్చుకొని ఒక్కసారిగా లేచి చప్పట్లు కొట్టారు. రాజుగారు రాజమర్యాదలతో ఆ సైంటిస్ట్ని సత్కరించి ఇంటికి పంపించాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవనా? ఇక ఆ గోల్డ్ స్మిత్ పరిస్థితి మీకే అర్థమై ఉంటుంది. ఇక ఆ గోల్డ్ స్మిత్ చేసిన తప్పుకి రాజుగారు ఏ పనిష్మెంట్ ఇచ్చాడో మీరే కామెంట్స్లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక ఫైనల్గా మీకు ఈ సైంటిస్ట్ ఎవరో చెప్తానని చెప్పాను కదా, అతనే ఆర్కిమెడిస్. క్రీస్తు పూర్వం 287 BCలో జన్మించాడు. ఇతను ఒక మ్యాథమెటిషియన్, ఇంజనీర్, ఇన్వెంటర్, ఫిజిసిస్ట్ అండ్ ఆస్ట్రోనామర్. ఎస్, ఇతనికి అన్ని కళలు ఉన్నాయి. ఆర్కిమెడిస్ అదే సైంటిస్టు ఈ ఎక్స్పెరిమెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. దాని నుంచి ఒక ప్రిన్సిపల్ కనిపెట్టాడు. అదే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్గా ఈ రోజుల్లో పిలువబడుతుంది. దాని గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం. మనం ఫుట్బాల్ని ఎన్నిసార్లు వాటర్లో ముంచినా అది మళ్ళీ పైకే వస్తుంది. ఆ పైకి పుష్ చేసే ఫోర్స్నే బుయాన్సీ ఫోర్స్ అంటారు. మనం ఎన్నోసార్లు నోటీస్ చేసి ఉంటాం, నీటిలో రాయి వేస్తే ఎంత చిన్న రాయి అయినా సరే నీటిలో మునిగిపోతుంది. కానీ రాళ్ల కన్నా ఎంతో ఎక్కువ బరువు ఉండే షిప్స్ నీటిలో తేలుతాయి. షిప్స్ వాటర్లో ఎందుకు తేలుతాయో తెలియాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయి.
అవి ఏంటంటే వాల్యూమ్, డెన్సిటీ అండ్ వెయిట్. సాలిడ్, లిక్విడ్ లేదా గ్యాస్ వంటి పదార్థాన్ని పట్టుకోగల సామర్థ్యం అనేది ఒక వస్తువు యొక్క సామర్థ్యాన్ని కొలమానం అయితే, వాల్యూమ్ అనేది ఒక వస్తువు తీసుకున్న స్థలం. ఎగ్జాంపుల్గా ఒక రెక్టాంగిల్ వాల్యూమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. మనం రెక్టాంగిల్ యొక్క లెంత్, విడ్త్ అండ్ హైట్ని మల్టిప్లై చేస్తే వాల్యూమ్ వస్తుంది. రెండవది డెన్సిటీ. డెన్సిటీ అంటే నిర్ణీత వాల్యూమ్లో ఉన్న మాస్ని డెన్సిటీ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 1 kg ఐరన్ని ఆక్యుపై చేయడానికి తక్కువ స్పేస్ పడుతుంది, కానీ అదే 1 kg కాటన్ని ఆక్యుపై చేయడానికి ఎక్కువ స్పేస్ పడుతుంది. వెయిట్ గురించి మనందరికీ తెలుసు. ప్రతిరోజు మనం కిరాణా వస్తువులు తెచ్చుకుంటాం కదా. 1 కిలో ఇవ్వండి, 2 కిలోలు ఇవ్వండి అని చెప్పి మనం ఐటమ్స్ని కొనుక్కొచ్చుకుంటాం. అదే వెయిట్ అంటే. ఏదైనా వస్తువు నీటిలో తేలాలి అంటే దాని యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ ఏదైనా వస్తువు యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా ఎక్కువ ఉంటే అది నీటిలో మునిగిపోతుంది. స్టోన్స్ వాల్యూమ్ తక్కువగా మరియు వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, అందుకే అవి నీటిలో మునిగిపోతాయి. కానీ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది, కాబట్టి అవి నీటిలో తేలుతాయి. మనందరం షిప్స్ ఫ్లోట్ అవ్వడానికి దాని డిజైన్ మరియు దాన్ని తయారీ చేయడానికి వాడే మెటీరియల్ అని అనుకుంటాం, కానీ అది షిప్ ఫ్లోట్ అవ్వడానికి అసలు రీజన్ కాదు. ఎందుకంటే షిప్స్ హెవీ డెన్సిటీ మెటీరియల్తో తయారు చేస్తారు. ఇప్పుడు షిప్స్ ఎలా ఫ్లోట్ అవుతాయో తెలుసుకుందాం. ఒక వస్తువు యొక్క వెయిట్ అది వాటర్లో ఆక్రమించే వాల్యూమ్లోని వెయిట్ కన్నా తక్కువగా ఉండాలి, అప్పుడే ఆ వస్తువు ఫ్లోట్ అవుతుంది. ఆ వస్తువు ఆక్రమించిన ప్రదేశాన్ని వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. అర్థం కాలేదా? ఒక వర్క్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఒక షిప్ వాటర్లో ఆక్యుపై చేసే డైమెన్షన్స్ ఇలా ఉన్నాయి. లెంత్ 100 మీటర్స్, విడ్త్ 60 మీటర్స్, హైట్ 30 మీటర్స్. అంటే రఫ్గా ఒకసారి ఆ షిప్ యొక్క వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తే 1,80,000 క్యూబిక్ మీటర్లు. అంటే ఆ షిప్ 1,80,000 క్యూబిక్ మీటర్ల వాల్యూమ్ని సముద్రంలో ఆక్రమించిందన్నమాట. ఇప్పుడు 1,80,000 క్యూబిక్ మీటర్ని కేజీల్లోకి కన్వర్ట్ చేసి చూద్దాం. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఇక్కడ వాల్యూమ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సముద్రపు వాటర్ యొక్క డెన్సిటీ 1029 kg per క్యూబిక్ మీటర్. ఈ రెండు వాల్యూస్ని ఫార్ములాలో వేస్తే ఆన్సర్ వచ్చి 18,52,20,000 కేజీలు. దాన్ని కనుక టన్నుల్లోకి మారిస్తే 1,85,220 టన్నులు. అది ఆ షిప్ ఆక్రమించిన వాల్యూమ్లోని వాటర్ యొక్క వెయిట్. దానినే డిస్ప్లేస్డ్ వాటర్ వెయిట్ అని అంటారు. ఇప్పుడు ఆ షిప్ యొక్క టోటల్ వెయిట్ 1,85,220 టన్నుల కన్నా తక్కువగా ఉండాలి, అప్పుడే ఆ షిప్ ఫ్లోట్ అవుతుంది. అంటే ఆ వాటర్ అంత వెయిట్ వరకు మాత్రమే షిప్ని పైకి నెడుతుంది. ఒకవేళ ఆ షిప్ వెయిట్ 1,85,220 టన్నుల కన్నా ఎక్కువ ఉంటే ఆ షిప్ మునిగిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక వస్తువు ఆక్రమించుకునే వాల్యూమ్లోని వాటర్ వెయిట్ అనేది ఆ వస్తువు యొక్క వెయిట్ కన్నా ఎక్కువగా ఉంటే ఆ వాటర్ వస్తువుని పైకి పుష్ చేయగలుగుతుంది. షిప్ మీద వెయిట్ వేస్తున్నా కొద్దీ ఆ షిప్ నీటిలో మునిగిపోతుంది. ఈ షిప్ బాటంలో ఎయిర్తో నింపి ఉంచుతారు, ఎందుకంటే యావరేజ్ డెన్సిటీ ఆఫ్ షిప్ మారిపోతుంది కాబట్టి. దానివల్ల పడవ మునగకుండా ఉంటుంది. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాలేదా? అయితే ఈ వీడియోని చూడండి. దట్ ఈజ్ బుయాన్సీ ఫోర్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.